గ్రామంలో భద్రత మరింత పటిష్టం చేసేందుకు సురక్షా నేత్ర నిఘా కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రాయపూల్ మండలం కొత్తపల్లి గ్రామంలో భద్రత మరింత పటిష్టం చేసేందుకు సురక్షా నేత్ర నిఘా కార్యక్రమంలో భాగంగా 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా ఎస్పీ రష్మిక పెరుమాల్ ఆదేశాల మేరకు తోగుట సీఐ షేక్ లతీఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని సీఐ లతీఫ్ తెలిపారు. గ్రామ రక్షణ, ప్రజల భద్రత, చెడు వ్యసనాల నియంత్రణలో సీసీ నిఘా వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాయపూర్ ఎస్ఐ కుంచెం మానస మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి, అల్లరి మూకల ఆగడాలు, పంట పొలాల వద్ద కరెంటు వైర్లు, పశువుల అపహరణ వంటి సంఘటనలను నివారించడంలో సీసీ కెమెరాలు సమర్థవంతంగా పనిచేస్తాయని తెలిపారు. గ్రామ ప్రజలు భద్రతా విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన కొత్తపల్లి గ్రామ ప్రజలను పోలీసులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పరమేష్, సర్పంచ్ ఎక్కాల శ్యామల, ఉప సర్పంచ్ కాళ్ళ స్వామి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అదే కెమెరా ఉంటే ఒక్క కెమెరా 100 మందితో సమానం అన్నది. మీరు అక్కడ ప్రజెంట్ ఉండాల్సిన అవసరం లేదు. ఆ కెమెరా ఉంటే 24 hours సర్వీలెన్స్ ఉంటుంది. ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకి పర్సనల్గా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో చాలా అఫేర్స్ జరిగినాయి. మీకు లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది. ఆ టెంపుల్ అఫేర్స్ జరిగింది. ఏది కానీ ఇప్పుడు మనకి లాస్ట్ టైం గణపతి సార్ ఉన్నప్పుడు ఆల్రెడీ దొంగతనానికి సంబంధించింది కెమెరాల ద్వారా పాపంగా అది ఆల్రెడీ డిటెక్షన్ కెమెరాల ద్వారానే జరిగింది. సో కెమెరాలు ఉంటే ఏమవుతుందంటే మేజర్గా ఎవరైనా లైక్ తాగినప్పుడు కానీ ఏదైనా చిన్న చిన్న న్యూసెన్స్ చేయడానికి కానీ కెమెరా ఉంటే కొద్దిగా ఆలోచిస్తాడు వాడు. అరే కెమెరా ఉంది కదా, రికార్డ్ అవుతుంది, చేయొద్దు అని. కొంచెం ఊర్లో డిసిప్లిన్ అనేది పెరుగుతుంది, యూత్లో కానీ పబ్లిక్లో కానీ. సో మీకు పని తగ్గుతుంది. మేజర్గా మీకు చూసుకునే పని అనేది తగ్గుతుంది. కెమెరా వల్ల చాలా అంటే చాలా చాలా ఉపయోగాలు మనం పెట్టుకోవడానికి కొద్దిగా ఖర్చు అవుతుంది. కాకపోతే దాని యూజ్ అనేది ఫ్యూచర్లో కానీ ఇన్ ఫ్యూచర్లో కానీ చాలా లాభాలు ఉంటాయి. ఇంకా ఇళ్ళల్లో కూడా స్పెషల్గా పెట్టుకోండి. చిన్న చిన్న దొంగతనాలు అవి జరుగుతూ ఉంటాయి. సమ్మర్ కదా, చాలా అవుతూ ఉంటాయి. ఇల్లు వదిలేసిపోతారు, తాళాలు వేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఏమవుతుందిలే అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందు జరగకుండా ఉంటాయి కదా, ఎప్పుడేమయ్యేది తెలియదు మనకి. చాలా అవుతున్నాయి ఇప్పటికి మన సిద్దిపేట డిస్టిక్లో. అంటే మన దగ్గర జరగలేదు, వేరే ప్లేస్లలో అవుతూ ఉన్నాయి. సో తాళాలు వేసుకోండి, ఇళ్ళల్లో కూడా కెమెరాస్ పెట్టించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. నమస్కారాలు. మన సీసీ కెమెరా పెట్టిన కారణం ఏంటంటే మొన్న రీసెంట్గా జరిగిన పెద్దమ్మ గుడి, మళ్ళీ ఇక్కడ మన కుమార గల్లీ కూడా కొన్ని దొంగతనాలు జరిగినాయి. కాబట్టి సీసీ కెమెరా ఇస్తాం మేడం గారు వెళ్ళి సీసీ కెమెరా పెట్టండి, ఇలా దొంగతనాలు జరుగుతున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది, విలేజ్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని అలా చెప్పండి. మేము ఆలోచించి సీసీ కెమెరా పెట్టాము. అలాగని మనకి ఏదైనా కానీ బయట ఏది యాక్సిడెంట్లు కానీ ఏమైనా జరిగినా కానీ మనకు కొంచెం తెలియట్లేదు. ఎందుకంటే వెహికల్స్ అనేది మనకు కూడా బుద్ధి వెళ్ళిపోతున్నారు వద్దు. ఎందుకంటే చెప్పేసి మేడం గారు చెప్పడం వల్ల సీసీ కెమెరా పెట్టడం జరిగింది. దాన్ని చూసుకోవడానికి ఎవరు తీసుకెళ్లారు ఏమైనా చూసుకోవడానికి సీసీ కెమెరా పెట్టడం జరిగింది. అది కూడా మనం అందరం కాపాడుకోవాలో చూసుకోవాలి. ఏదున్నా కానీ మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండేది. బంధుత్వాలు ఉంటాయా, అక్క చెల్లెలు ఉంటాయా, పోలీస్ డిపార్ట్మెంట్ అని ఉంటుందా, ఎస్ఐ అని ఉంటుందా, ఎవరైనా అది 100% 24 గంటలు సీసీ కెమెరా అనేది 100% దాన్ని పనిచేస్తుంది. దానికి బంధుత్వాలు లేవు, బంధాలు లేవు, బంధుప్రీత్వం అనేది ఉండదు. సర్పంచ్ తప్పు చేసినా చూపిస్తుంది, సిఐ గారు తప్పు చేసినా చూపిస్తుంది, ఎస్ఐ గారు తప్పు చేసినా ఎవరు చేసినా 24 గంటలు పనిచేస్తుంది. అది దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం సీసీ కెమెరాలు పెట్టడం వల్ల సీసీ కెమెరాలు ఇప్పుడు పెడతాం. మనం ఇప్పుడు మంచి టెంట్ పెట్టినాం, ఇవన్నీ చేసినాం, నేను వచ్చినా, ఎస్ఐ గారు వచ్చారు, మన కానిస్టేబుల్ అందరూ వచ్చారు. కానీ దీని మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ అంటే మనము దాన్ని ఏం చేయాలంటే ఒక 50,000 రూపాయలు ఒక ఫండ్ని ప్లాన్ చేయండి. దాంట్లో దీనికి సంబంధించిన బీపీఓ, కానిస్టేబుల్, సర్పంచ్ తోటి ఉప సర్పంచ్, బీపీఓ మన ఎవరు కార్యదర్శి ఒక బుక్ మెయింటైన్ చేసి, ఇప్పుడు అది ఖరాబ్ అయిందనుకో
ఎవరు చేపిస్తారని మీరు అందరూ అంటారు. సర్పంచ్ లేడా? సర్పంచ్ చెప్తారు. దానికి 1000 రూపాయలు కావాలా, 2000 కావాలా, ఒకసారి ఇస్తాడు, 2 సార్లు ఇస్తాడు, 3వ సారి ఏం చేస్తాడు? నీ అమ్మ ఈ డబ్బులు ఖర్చులు బాగుంటుంది. దీనికి అంత బాధ. మళ్ళీ దీంట్లో ఫండ్ని ఒక 50,000 ఒక రిజిస్టర్ పెట్టాను. ఆ రిజిస్టర్ పెట్టి మెయింటెనెన్స్ కోసం ఒక రిజిస్టర్ పెట్టి, అది కూడా గూగుల్ పే, ఎవరికైతే ఇస్తారో వచ్చి పని చేస్తారో వాళ్ళకి గూగుల్ పే చేసి దాంట్లో బుక్లో రాసి సంతకం అందరికి వీటిలో అందరూ వాళ్ళు ఒకసారి చెప్పి చేసి ఆ రిసిప్ట్ కూడా పెడితే మనకి ఎవరిని అడిగినా కానీ, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఏ పార్టీ పార్టీ కష్టమా, వేరే ఆపోజిట్ పార్టీ అని ఉంటాడు, నువ్వు ఏం చేసిన 50,000 అని అడుగుతాం క్వశ్చన్. మనం రేపు పొద్దున ఇరక్కపోకుండా ఏదైనా క్వశ్చన్ చేసినా ఆన్సర్ చెప్పేది ఉంటుంది. అట్లయితే ఏంటంటే 1 year 2 years వరకు దీని మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ చేయాలి, చేస్తేనే ఏదో ఉన్నా కదా. ఇప్పుడు మనము గుళ్ళకు పోతాం, మసీదుకి పోతాం, చర్చికి పోతాం, తిరుపతికి అయితే 10,000 ఖర్చు పెట్టుకుంటాం. దేవుడి కోసం పోతాం, మన కోసం పోతాం, దేవుడు మొక్కుతాం, దేవుడు అనుకుంటాం. కానీ అన్నిటికంటే మించింది మానవ సేవ అనేది ఇంపార్టెంట్. మానవ సేవ చేసినావు అంటే నువ్వు దాంట్లో 100% నువ్వు 100 దేవాలయాలు పోయినట్టే, 100 చర్చిలు పోయినట్టే, 100 గుళ్ళు పోయినట్టే, 100 నమాజ్ అయినట్టే. మానవ సేవ చేసి ఇప్పుడు ఇదంతా మీరు చేసేది ఇప్పుడు సీసీ కెమెరా అనేది ఏం సేవ ఇది? శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.